ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను, ప్రతి సమస్యల నుంచి విడిపించి, తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి సురక్షితముగా ఉంచి తండ్రి, మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి అనేక మంది ప్రభువా అనేక రీతిలుగా మరణిస్తున్నారు ప్రభువా. వారికంటే ప్రభువా మేము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, పరిశుద్ధులము కాకపోయినప్పటికీ నాయన, కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ధన్యతను బట్టి మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవిచ్చినటువంటి ఈ దినాన్ని ప్రభువా, నీ కొరకు ప్రభువా ప్రత్యేకించి ప్రభువా నీ ఈ సమయాన్ని నీకు కేటాయించి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. మా జీవితాలలో నువ్వు చేసినటువంటి గొప్ప మేలులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవా, చివరి దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి. మాకెళ్ళ వేళలా సహాయం చేసి ప్రభువా మమ్మల్ని కాపాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అటువంటి నిన్ను కలిగినటువంటి మేము ప్రభువా నిన్ను విడవకుండగా, ఎడబాయకుండగా ప్రభువా నీవు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను, ధన్యతను దయచేయండి ప్రభువా. నిత్యము కూడా నీకు లోబడి ప్రభువా నీ యొక్క వాక్య ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బలవంతుడా బలమిచ్చి వాడానికి స్తోత్రములయ్యా. శక్తివంతుడా శక్తినిచ్చి వాడానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను తండ్రి. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము. దేవానికి స్తోత్రములు ప్రభువా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారి ధన్యులు అంటున్నారు ప్రభువా. దేవా, అవును తండ్రి. ప్రతి ఒక్కరము కూడా నీ యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి ప్రభువా నీలో నిర్దోషముగా నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నిత్యము కూడా నీ సిలువను ఎత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. మా యొక్క హృదయాలను శుద్ధి చేయమని అడుగుచున్నాను ప్రభువా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరంటున్నారు ప్రభువా. అటువంటి ధన్యతను మాకు దయచేసి ప్రభువా నేను చూసే నేత్రాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా యొక్క హృదయాలను శుద్ధిపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సహాయం మాకు ఎల్ల వేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మా స్తోత్రములు కూడా మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా నీ దైవ సన్నిధికి చేర్చుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడని తెలియచేస్తున్నావు ప్రభువా. నీవు మమ్మల్ని నిరంతరము కూడా కాపాడే దేవుడు అయి ఉన్నావయ్యా. కునుకకుండగా, నిద్రపోకుండగా నిరంతరము కూడా మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమంతా ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేసి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. బలవంతుడా బలమిచ్చి వాడానికి స్తోత్రములయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చి వాడానికి స్తోత్రములు ప్రభువా. నీ బలము చేత, నీ శక్తి చేత
నీ యొక్క ఆత్మచేత తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రముల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నా ప్రభువా నా దేశ క్షేమము కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నాయన సహాయం చేయండి ప్రభువా. నీ కృపను నీ దయను గ్రహించండి ప్రభువా. చంటి బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి తల్లిని బిడ్డను క్షేమముగా మీరు ఉంచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. చదువుకుంటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి సురక్షితము గురించి ప్రభువా. రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూ మీరు ఉండి నడిపించుకోండి. బిడ్డలకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను దేవా. నేను మీరు ఎవరికైనా జ్ఞానము కదువైతే అడగమన్నారు ఇస్తానంటున్నారు ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి తండ్రి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. దుష్టిని దూరపరచండి. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతలను కావలుగా ఉంచి మీరే నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. యవనేచ్చల నుంచి దూరపరచండి ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా మీరు కాచి కాపాడండి ప్రభువా. అపవాది క్రియలన్నీ లయపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల పట్లని సహాయాన్ని దయచేయండి. వారు ఆశించిన గమ్యాలకు చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. బిడ్డల ఉద్యోగాల్లో సహాయం చేయండి. మీరు ఎవరికి ఏది సిద్ధపరిచున్నారో దానిని మీరు అనుగ్రహించండి. నీ కృప చూపండి ప్రభువా. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేసే ఉద్యోగాలలో నీ కృపను దయచేసి దినదినము కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, నీ కృపలో నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. దినదినము కూడా రాకపోకలందు మీరే ఉండి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. అలాగే నా ప్రభువా నేను వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి. సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు సిద్ధపరిచి నీ కృపలో నడిపించుకోండి ప్రభువా. వారి వివాహాల్లో మీరు ఉండండి. కాన వివాహంలో మీరుండి నడిపించిన రీతిగా ప్రభువా ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరే ఉండి నడిపించుకోండి. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి నైనా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఆరోగ్యం ఇవ్వండి నైనా. సహాయం చేయండి. వారు తినే ఆహారంలో, త్రాగే నీరులో, వేసుకునే మందుల్లో నీ కృపను దయచేసి తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. వారి ప్రసవ దినముల్లో మీరే సహాయం చేయండి. తల్లిని బిడ్డను నాయన వేరుపరచమని అడుగుచున్నాను తండ్రి. ఆపరేషన్లు జరుగుతున్న బిడ్డలకు కూడా తోడై ఉండండి. బిడ్డల ఆపరేషన్లోని సహాయం దయచేసి నడిపించుకోండి. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాహేలు జ్ఞాపకం చేసుకున్న దేవా, రెబ్కాని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, శారాను జ్ఞాపకం చేసుకున్న దేవా. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి గర్భఫలాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
మీరే తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. సహాయం చేయండి ప్రవ్వా. నాయన గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రవ్వా. మీరిస్తేనే ప్రవ్వా నాయన ప్రతి ఒక్కరు పొందుకోగలరు ప్రవ్వా. మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రవ్వా. సంతానం లేక బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి గర్భాలను తెరవండి. మీరే ముట్టండి ప్రవ్వా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. బాలింతలకు ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా విడిపోయినటువంటి భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే కలపండి ప్రభువా. వారిలో ఎవరిలో ఏ లోపం ఉందో మాకు తెలియదు ప్రభువా. వారి లోపాలను మీరు సరిచేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరే జతపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి. ఎంతమంది అయితే ఆ విధముగా విడిపోయి జీవిస్తున్నారో వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభువా. మీరు కట్టండి, వారి కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలకు తోడై ఉండండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నాయన వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా. నాయన వారు బిడ్డలను కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా విదేశాల్లో వెళ్ళి పని చేయుచుండగా వారికి తోడై ఉండండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువానికి వందనాలు తండ్రి. అలాగే నా ప్రభు దిన ప్రయాణికులందరికీ కూడా తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి నాయన. రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించమని కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ఆయన. వారి ప్రయాణాల్లో మీరే ఉండి నడిపించుకోండి ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడండి ప్రభువా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. సహాయం చేయండి. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. విమాన ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. ప్రతి ప్రయాణికులకు తోడయండి, కాచి కాపాడి నీ బిడ్డలందరినీ కూడా రక్షించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే భయంకరమైన తుఫాన్లతో ప్రభువా బాధపడుచున్న ప్రతి గ్రామాలని నాయన దర్శించండి ప్రభువా. తుఫాన్ని మీరు గద్దించండి ప్రభువా. మీరు ఆపండి ప్రభువా. సహాయం చేయండి. ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, ప్రకృతి అంతా నీకు లోబడుతుంది ప్రభువా. నీ మాట సెలవిచ్చిన ప్రభువా తుఫాన్ని గద్దించి ఆపండి ప్రభువా. ఎంతోమంది రోడ్ల మీద పడి ఉన్నారు ప్రభువా. నాయన వారి గృహాలలో నివసించటానికి కూడా లేకుండా ప్రభువా నాయన వారు బ్రతుకుచున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువానికి వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల చాటును మీరు భద్రపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. నాయన ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి. ఎంతోమంది ప్రభువా జల ప్రమాదాల్లో మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యం దేవా, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి నాయన. రేయి మొదటి జామున లేచి ప్రభువా నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను ప్రభువా నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభువా. మా బిడ్డల క్షేమము కొరకు, మా దేశ క్షేమము కొరకు తండ్రి నీ పాదముల చెంత నిత్యము కూడా నీకు మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసమును ప్రభువా ప్రతి ఒక్కరిలో పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా ఆ విధముగా ప్రార్థించి మా కుటుంబాలను, మా దేశాన్ని కాపాడుకుని
ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభు. అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాల్లో మీరు పుట్టించండి ప్రభు. దినదినము కూడా ప్రభు నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి. దివారాత్రములు కూడా ప్రభు నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభు. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభు. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి నాయన. కాపాడండి ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రభువా. ఉన్మాదులతో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. దుష్టులను, దుర్మార్గులను మీరు దూరపరచండి ప్రభువా. దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే తండ్రి. వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి ప్రభా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నా దేశంలో ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. చిన్న బిడ్డలతో సహా ప్రభువా అత్యాచారాలకు గురి అవుతున్నారు ప్రభువా. ఎంతోమంది యవనస్తులు ప్రభువా అత్యాచారాలకు గురి అయి ప్రభువా మరణిస్తున్నారు ప్రభు. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుకుంటున్నాను ప్రభువా. నా దేశ క్షేమము కొరకు, నా దేశ ప్రజల క్షేమము కొరకు ప్రభువా నిత్యము కూడా నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. నీవు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ప్రభువా. నువ్వు చూచుచున్న దేవుడు ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ పట్ల నీ కృపను దయచేయండి అయ్యా. నీ సహాయాన్ని అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి వారికి ప్రభువా తగిన రీతిగా మీరే బుద్ధి చెప్పండి ప్రభువా. నాయన నీ వైపుకు తిరుపుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా దేవా నా ప్రార్థన ఆలకించండి. నా ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను ప్రభు. ఎంతోమంది కుటుంబాలు దుఃఖములో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దర్శించండి తండ్రి. మీరు మాట్లాడండి ప్రభువా. మీరు ఓదార్చండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ లోకములు ఎవరి చేత కూడా ఓదార్పు పొందుకోలేరు ప్రభువా. అది నీకు మాత్రమే సాధ్యం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని నాయనటువంటి వారిని నాయన మీరు దర్శించి మీరు ఓదార్చి ప్రభువా ధైర్యపరిచిన తండ్రి. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నాయన భయంకరమైనటువంటి నాయన
పాపములో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యభిచారమైన పాపములో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ కృపలోనికి, నీ రక్షణలోనికి నడిపించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి ప్రభువా. ఇప్పుడైనా నీ వైపు చూసే కృపను, ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా అంటున్నారు ప్రభువా. వాడు మనసు మార్చుకుని ప్రభువా నీ వైపుకి వచ్చి తండ్రి నాయన జీవించినప్పుడే నీకు సంతోషం అంటున్నారు తండ్రి. అటువంటి వారందరితో మీరు మాట్లాడి నీ వైపుకు తిప్పుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన పాపమని బంధకాల్లో ప్రభువా బందీగా పడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బంధకాలను మీరు తెరవండి ప్రభువా. వారి బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి తండ్రి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన త్రాగుడుకు బానిసలేనటువంటి వారికి విడుదల దయచేయండి. నీ కృపలో నడిపించుకోండి ప్రభువా. నాయన వ్యభిచారములున్న వారికి విడుదల దయచేయండి. పాప విముక్తి దయచేసి నీ కృపలో నడిపించుకొని దేవానికి స్తోత్రాలు ప్రభువా. చెడు వ్యసనాలకు, అనేకమైన వ్యసనాలకు ప్రభువా గురి అయినటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వైపుకి తిరుపుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. వారి పాపమని బానిసత్వము నుంచి నాయన వారికి విడుదల దయచేసి నీ కృపలో నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయన కష్టాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. మీరు ఆదరించండి, మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నారు నాయన. అటువంటి వారి కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. భారము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ప్రభువా. అటువంటి వారి పట్ల భారము కలిగి ప్రార్థించమంటున్నారు తండ్రి. ఆ విధముగా నాయన భారము కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. మీరు రక్షించుకోండి ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడిన అంటున్నారు ప్రభువా. నీ శిక్ష నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభు విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ఈ లోకములు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ నాయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. లోకములో మీకు శ్రమ కలిగినైనను ధైర్యం తెచ్చుకునిడి, నేను లోకమును జయించి ఉన్నానని మాట్లాడుచున్నారు ప్రభువా. అవును తండ్రి, ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ ప్రభువా ధైర్యం కలిగి నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ఈ లోక యాత్రలో తండ్రి మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువా నీ సిలువనెత్తుకొని నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచి ప్రభువా మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ప్రభువా ఓపికతో పరిగెట్టే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవాని యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభువా. అవును తండ్రి, నీవు మా కొరకు దాచి ఉంచినటువంటి మేలును ప్రభువా ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. అటువంటి విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపండి.
బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రవ్వా. లూదియా హృదయాన్ని తెరిచిన తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి ప్రవ్వా నీ మార్గములో ప్రవ్వా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. నువ్వు చెప్పు మాట ప్రకారముగా చేయకుండా ప్రభు అని పిలుచుట ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారు ప్రవ్వా. దేవా మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చమని, మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి. బలవంతుడా, బలమిచ్చి వాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చి వాడానికి స్తోత్రాలు తండ్రి. నీ బలము చేత, నీ శక్తి చేత, నీ యొక్క ఆత్మ చేత ప్రభువా ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడి అంటున్నారు తండ్రి. నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నీ రాజ్యంలోనికి ప్రవేశించను అంటున్నారు ప్రభు. ఆ విధముగా తండ్రి నాయన మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా మా హృదయముతో ఆత్మతో స్తుతించి ప్రభు నాయన నీ తండ్రి చిత్త ప్రకారముగా నాయన మేము నడుచుకుని జీవించి ప్రభు నీ పరలోక భాగ్యాన్ని మేము పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి ప్రభు తండ్రి. మాటికి ప్రార్థించమంటున్నారా, విసుకగా ప్రార్థించమంటున్నారయ్యా. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలన్నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభు. అటువంటి అనుభవంలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభు. మా బిడ్డల క్షేమము కొరకు నాయన, మా దేశ క్షేమము కొరకు నిత్యము కూడా ప్రభు నీ పాదముల చెంత మొరపెట్టే కృపను దయచేయండి అయ్యా. దివారాత్రములు కూడా ప్రభు నీ యొక్క వాక్యమును ధ్యానించి దాని ప్రకారముగా నడుచుకునే కృపను ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభు. దుష్టుడు విల్లెక్కి పెట్టి ఉన్నాడయ్యా. దుష్టుని బాణముల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియచేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, నీవు ప్రతి ఒక్కరిని కూడా మంచివారిని చెడ్డవారిని కూడా చూచే దేవుడివై ఉన్నావు, పరిశీలించే దేవుడివై ఉన్నావు తండ్రి. ఎవరిని క్రియలు చొప్పున వారికి సిద్ధపరిచిన జీతాన్ని ప్రభు మీరు అనుగ్రహించి దేవుడివై ఉన్నారు ప్రభు. మా క్రియలను ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేయని ప్రభు. వివేకము కలిగి నేను వెతికే ప్రభు నాయన నీ దగ్గర నుండి ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభు. అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెరవండి ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. సహాయం చేయండి ప్రభు. నీ రక్షణ లేక నశించిపోతున్న వారందరితో మీరు మాట్లాడండి ప్రభు. అజ్ఞాన కాలములను చూసి చూడనట్టు వదిలివేస్తున్నారు ప్రభు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. అటువంటి వారితో మీరే మాట్లాడండి, మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చి దేవుడవు నీవే తండ్రి. వారున్న స్థితి నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా దేశాన్ని కాపాడండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు ప్రభువా. అలాగే తండ్రి, నూతనంగా గృహాలు కట్టుకుంటున్న వారిని
నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమంటున్నారు ప్రభా. అలా వ్యర్థము కాకుండా ప్రభా నీ చేత కట్టబడిన గృహాలుగా మీరు తీర్చిదిద్దమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. వారికి కావలసిన ప్రతి వనరులు కూడా మీరు అందించండి, ప్రతి సహాయాన్ని కూడా మీరు అందించి ప్రభువాలో నాయన వారి యొక్క లోటులన్నీ కూడా తీర్చి ప్రభు వారి గృహాలు కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి అయ్యా, ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బలవంతుడా బలమిచ్చి వాడానికే స్తోత్రాలు నాయన. శక్తిమంతుడా శక్తినిచ్చి వాడానికే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ బలము చేత నీ శక్తి చేత ప్రభువా నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా, సహాయం చేయండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అంటున్నారయ్యా. దీనురాలైన నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా, మొరపెడుచున్నాను. నా మొర ఆలకించండి, నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదరని తెలియజేస్తున్నారు ప్రభా. ఆ విధముగా ప్రభువా నాయన నా దేశ క్షేమము కొరకు నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను అనుగ్రహించండి ప్రభువా. నీలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ఎవని క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్దన్నదని మీరు మాట్లాడుచున్నారు ప్రభువా. దేవా నీవు సిద్ధపరిచిన జీతాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. మా క్రియలని ఎదుట ప్రభువా సరైనగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. దినదినము కూడా మా లోపాలను సరిచేసుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు నిత్యము కూడా అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి నాయన. ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిదరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించి దేవుడు అని ప్రభువా నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నాయన సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి. నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించు నాయన, కాపాడండి ప్రభువా. సహాయం చేయండి. వర్షాలను తగ్గించండి ప్రభువా, తుఫాలను తగ్గించండి ప్రభువా నాయన, వరదలను తగ్గించండి ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి నాయన. నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించి ప్రభువా, అంగీకరించండి ప్రభువా. లోకములు ఎక్కడ చూసినా నెమ్మది లేదయ్యా, శాంతి లేదు ప్రభువా, సమాధానం లేదు ప్రభువా. నీ నెమ్మది నీ శాంతి నాయన, నీ సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నెమ్మది లేక బ్రతుకుచున్న కుటుంబాలలో నెమ్మది దయచేయండి అయ్యా. శాంతి లేక బ్రతుకుచున్న కుటుంబాలలో శాంతి దయచేయండి. సమాధానం లేక బ్రతుకుచున్న కుటుంబాలలోని సమాధానము దయచేయండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను. దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నా బంధువులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, వారి యొక్క అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను. నా రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవా. ఎంతోమంది ప్రార్థన అవసరతలు తెలియచేశారు ప్రభువా. వారి అవసరతలు ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. నాయన మీరే తీర్చండి, సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా కుటుంబం అంతా కూడా నా ప్రభువా నీ యొక్క ఆశీర్వాదమునంది నిత్యము కూడా నీలో ఆశీర్వదించబడే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. మీరెవరిని సేవించిన నేను నా కుటుంబమును యెహోవాని సేవించదమని భక్తుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నిత్యము కూడా ప్రభువా నిన్ను ధ్యానించి తండ్రి నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా.
నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తోడయ్యుండమని అడుగుచున్నాను ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, బలపరచండి ప్రభువా. మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని అందరినీ నడిపించే దేవుడు ఉన్నావు తండ్రి. నాయన మాకు సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభా. ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారు, అధికారుల కొరకు ప్రార్థించమంటున్నారు, రాజుల కొరకు ప్రార్థించమంటున్నారు ప్రభా. నాయన పరిపాలించే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి మీరు అందించమని అడుగుచున్నాను. వారితో మాట్లాడండి, వారి హృదయాలను తెరవండి ప్రభు. వారిని రక్షించుకోమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, నా ప్రార్థన ఆలకించిన ఆయన అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను, నీ దయను అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి. వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారి వ్యాపారాలను ప్రభువా దినదినము కూడా అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి చేతి పనులు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో నడిపించుకోండి అయ్యా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ కృపలో ముందుకు సాగే ధన్యత అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. బలవంతుడా, బలమిచ్చేవాడా నీకే స్తోత్రాలు. శక్తిమంతుడా, శక్తినిచ్చేవాడా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన. అంగీకరించండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవా ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభువా. నాయన కష్టకాలమందు నీకు మొరపెడితే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. శ్రమలో మాకు తోడయండి, మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నారు ప్రభు. అటువంటి కష్టాల్లో ఎవరైతే ఉన్నారో ప్రభు వారికి విడుదల దయచేయండి ప్రభు. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ప్రభు వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను అయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది అన్నారు ప్రభు. అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి ఆయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. భారము కలిగి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నీకే స్థితులను చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి. దినమంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించుకొని దేవా సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించినైనా అంగీకరించండి నా దేవా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రభు ఆకాశ మండలం అందన్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు.
నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించుకోండి ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరతలు అక్రతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ మాట సెలవిస్తే చాలని ప్రభువా. సమస్తము కూడా నీకు లోబడుతుంది ప్రభువా. నీ మాట సెలవిచ్చి ప్రభువా సమస్తాన్ని కూడా నీ రెక్కల చోట్న భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు నాయన. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను అడుగుచున్నాను తండ్రి. నేను బతుకులాడుచున్నాను ప్రభువా. ఉదయకాల సమయం నేను చేసే ప్రార్థన వ్యక్తపరచుకుండగా ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాలను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయనా నా మొర ఆలకించండి. నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా, నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి బలహీన సమయంలో మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. బలహీనను బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. ప్రతి రోగిని మీరే దర్శించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి రోగిని కూడా ముట్టండి ప్రభా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని దర్శించండి అయ్యా. షుగర్ వ్యాధులతోనూ ప్రభా, థైరాయిడ్తోనూ ప్రభా, బీపీలతోనూ బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రోగిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అంటున్నారు ప్రభా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దీర్ఘకాల వ్యాధుల చేత ప్రభా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. నీ స్వస్థతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బతిమలాడుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. అంగీకరించండి నాయన. నీ కృపను చూపండి, నీ దయను చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా. నాయన టీవీల చేత ప్రభా, గుండె జబ్బుల చేత ప్రభా నాయన బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా. నాయన సహాయం చేయండి. క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారిని మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభా. నీ స్వస్థతను వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రతి రోగిని కూడా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. నీవు ఇచ్చిన జీవితాన్ని
విలువైన జీవితముగా మీరే మార్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతులాడుకుంటున్నాను. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతులాడుకుంటున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతులాడుకుంటున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించి నాయన అంగీకరించండి నాయన. సహాయం చేయండి నాయన. సహాయం చేయండి. నీ కృప చూపండి. నీ దయ చూపండి. నీ కనికరం చూపండి ప్రభువా. ప్రతి రోగిని ముట్టండి నాయన. హాస్పిటల్లో ప్రభువా భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్నారు ప్రభువా. అటువంటి వారికి విముక్తి దయచేయండి ప్రభువా. మీరు ముట్టండి నాయన. మీరే బాగు చేసి స్వస్థపరచమని నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను ప్రతినాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి. మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మా స్తుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. అంగీకరించండి. భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుచున్నారు ప్రభు. సమయానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించుకొని తండ్రి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. ఉదయకాలస్యం నా ప్రార్థన ఆలకించండి నాయన. అంగీకరించండి. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. ప్రతి సమస్య నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభు. మా యొక్క హృదయాలను శుద్ధి చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిలాడుచున్నాను దేవా. నీ ఘనమైన కార్యం దేవా. అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుకులాడుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుకులాడుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నా దేవా. నా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించుకోండి ప్రభువా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఈ దినమంతా ప్రభు మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన. సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా నడిపించండి. ప్రతి పసిబిడ్డలను దీవించి ఆస్వాదించండి. యవన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. తోడై ఉండండి ప్రభువా. నీ కృప చూపండి నాయన. సహాయం చేయండి అయ్యా. సహాయం చేసి నడిపించుకుని దేవా. నీ గొప్ప కార్యం జరిగించే ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుకులాడుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభువా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ దినమంతా కాచి కాపాడండి. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడుగా నీడగా నడిపించుకోండి. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. మీరే సహాయం చేసి కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను.
నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభు. దయకాలస్యం నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని, నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని, త్వరలో మా కొరకు రానియన్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.